కొంచెం ఉండు, ఇప్పుడు లైన్ కుదరని. ఇప్పుడు ఇది పారు, ఇది ఇది ఉత్తరం కదన్నా. ఈ పారు ఇది 4 ఇంచుల పారు ఉంది, ఇది ఉండేది. ఆడ చూస్తే వాయువ మూత వేసినారు. ఇక ఇది 9 ఇంచుల పారు కట్టినారు చూడ. ఇక ఇది 4 ఇంచుల పారు, ఆడ పోయి చూపు 9 ఇంచుల పారు. ఈ 9 ఇంచుల పారు తీసేయాలి. ఇది ఇంకోటి ఈశాన్యం వల్ల ఎత్తు చేసినాడు. ఇంకోటి ఈ స్థలానికల్లా ఇక్కడ వాయువంలో డోర్ పెట్టినాడు ఆయన. ఇప్పుడు ఈ స్థలానికల్లా ఈడ పెట్టినాడు. ఎందుకు పెట్టినాడు ఏం కథను. ఆ వాకిలికి ఈ వాకిలికి పెట్టినాడు ముట్టబడ దారం కట్టుకొని. ఇంకా ఇప్పుడు ఇది చూడు, తూర్పు ఎంత ఎత్తే చేసినారో. ఇది పడగొట్టినారు, దీన్ని ఎత్తు లేపాలని తెలియదా? ఇక్కడ నీకు చూపిస్తారా ఏం జరిగిందో. ఆమె ఇది కట్టినాక ఎన్నాళ్ళకి చనిపోయిందో చెప్తారా అనా? ఇంకా కూర్చుందిరా, ఇలా కూర్చో. అదే పీకేసి ఇటుక కట్టినావు. ఇటుక కట్టినప్పుడు ఈశాన్యం తగ్గిపోయింది. అది గట్టిగా అంటే అది ఆడికి పని జరుపుకొని అంటే అదే మొత్తం అదే ఏం లేకపోతుంది అన్న. ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరిగినచో, ఇగో ఈశాన్యంలో ఇనుప సామాన్లు, రాళ్ళకపోలు, పెంట పోగులు వేయకూడదు. ఈశాన్యంలో బరువు అంతా బరువు వేసిన వీడ. ఇగో చూడు, ఇది నేను ఇప్పుడు కట్టియచ్చలేని తోలకలేక కాదే. ఇక్కడ ఇక్కడ ఈశాన్యం బరువైంది. ఈ దేవుని మూలలో బరువైంది. ఇగో పడగొడుతుంటే మళ్ళీ పెట్టేలాగా. ఇగో ఈశాన్యంలో ఇనుప సామాను, రాళ్ళ పొగలు, పెంట పొగలు వేయకూడదు. యాక్సిడెంట్ జరుగుతుంది. అంతేకాక బ్రతుకు భారం అయిపోతుంది. యాక్సిడెంట్ జరిగిందా? జరిగింది. కింద పడిందా? అమ్మా, రెండు సార్లు చేతులు ఇరిగినా. అదే 2 సార్లు చేతులు ఇరిగినాయి. ఇప్పుడు నువ్వు చదువు, ఇది గట్టిగా చదువు, ఇంటాడు. మీరు చేసిన పని ఏందో చదువుకు, బాగా చదువు, గట్టిగా చదువు. పశ్చిమ ఉత్తరం కలిసిన మూలే వాయువు అంటే ఇది మూల బాత్రూమ్ వేసినారు కదా మీరు. చిన్నగా చదువు, అంత స్పీడ్ కాదు. పశ్చిమ ఉత్తరం కలిసిన మూలే వాయువు. ఈ మూలకు వాయువు అధిపతి. వాయుదేవుడు స్థిరత్వాన్ని లేని చంచల స్వభావం గలవాడు. కొంచెం ఉండు. పశ్చిమం ఉత్తరం కలిసిన మూలే వాయువం. ఈ మూలకు వాయుదేవుడు అధిపతి, స్థిరత్వం లేని చంచల స్వభావం గలవాడు. ఇంతడు స్థిరమైన స్థానం లేదు. వాయువుల దోషము మనస్సుపై ఎక్కువగా పనిచేస్తాయి. వాయుం శాస్త్రబద్ధంగా లేని ఎడల మానసిక ఒత్తిడి కలిగి మానసిక ప్రశాంతత కోల్పోదుడు. కొన్ని చోట్ల పిచ్చి పట్టిన వారు కూడా ఇటువంటి ముందురు. ఉత్తరం వాయుం పెరగడాని అంటే ఇక్కడ ఉత్తరవాయం పెరిగింది, ఈ రూమ్ పెరిగింది, ఈ గోడ పెరిగింది. ఇది మందం ఉంది కదా, ఇది ఈశాన్యం మందం ఉంది, ఎత్తైంది కదా. ఇది ఇట్లయింది. చదువు. ఉత్తరాయం పెరిగి వాయువం మూతపడింది. ఇక్కడ బాత్రూమ్ మూత, ఆడ బాత్రూమ్ మూతపడింది. ఇక ఇది బాత్రూమ్ ఇక్కడ మూతపడింది. వాయువులో నూతులు గోతులు ఉన్న ఈశాన్యం కన్నా పల్లమైన ఉత్తర వాయువ్యం వీధిపోటు ఉన్న ఉత్తర వాయువ్యం నడక ఉన్న కొంచెం ఉత్తరాయణ నడక ఉంది. ఆడ చూపి పనులకి సరి ఉత్తరాయణ నడక ఉంది. ఆడ పోయి చూసిరాపురి. కొంచెం బట్టి తర్వాత ఎదురులే.
ఇట్లే పోవాలని పెట్టుకోవచ్చు. పెట్టడం అంటారు. వాయువం భ్రష్టు వలన శత్రువులు పెరగడం, ప్రేమ వ్యవహారాలు జరుగుతాయి. వాయు దోషం కంటే శత్రుత్వం కొనుక్కున్నట్టే. ఎంత మంచి వ్యక్తి అయినా శత్రుత్వం రాక తప్పదు. ఈ వాయు దోషాలకు అగ్నేయ దోషాలు తోడై ఆత్మీయత దొరుకుతాయి. నైరుతి దోషాలు తోడ్పడితే హత్య చేయడమో చెప్పడం. జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వాయు దోషం ఏమన్నా మందానికి ప్రయత్నం చేసినావా ఆమె? సర్లే. ఉన్న గృహంలో ఉన్నవారు మానసికంగా ప్రశాంతంగా ఉండదు. ఆమెకైతే మనశ్శాంతి లేదు, ఇండ్లు కట్టినా చెయ్యి. కొంచెం అది అర్థం చదవాలి. అది నువ్వు చెప్తున్నావు, ఆయన చదువుతున్నాడు. ఇప్పుడు వాయు ఒక్క మాటలో చెప్పాలి, చదువు. ఒక మాట చెప్పండి. వాయు దోషాలు ఉన్న గృహంలోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు. ఇప్పుడు ఇంట్లో మానసికంగా ప్రశాంతంగా లేరు. ఉందా? ఇది పెట్టుకున్నాను కిందకు, ఇది పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే చదువు, ఇప్పుడు చదువు. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యాయ దోషాన్ని ఉన్న గృహంలోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు. అట్నే ఉంది మానసికంగా ప్రశాంతంగా అంటే ఏదో దేవుడు కానీ వస్తున్నాడా? ధనంగినం కానొచ్చిందా మీకు? అదేమ్మా నేనే దోయి పోసి కాదు వాళ్ళకి అట్లా కాదు, ఇట్లా వాయువం పెరిగితే ధనం ఉంది అనిపిస్తుంది. మామూలుగా రాత్రిపూట రాత్రిపూట తిరిగినప్పుడు గజ సౌండ్ రావడము అదే అట్లాంటివి వస్తాయంటే గజ్జల సౌండ్ ఇట్లాంటివి వస్తాయమ్మా. కావట్నట్టు ఇట్లా వాయువం పెరిగితే గజ్జల సౌండ్ వచ్చేది, దేవుడు కనపడేది, ఇంకా ఇట్లాంటివి కనపడి తిక్క కనపడుతుంటాయి. బంగారం ఉందని పాత మీద ఇప్పుడు ఆదాలు లేకుండా దోయి వేసిన కలంకాలం పోసిన 3 రోజులు మొక్కులే కలంకాలం పోసి మళ్ళీ ఇప్పుడు ఆ మూలకే ధనం లేదు, గినం లేదే. పిశాచి కాదు, ఈ వాయువం పెరిగితే ఇట్లాంటివి ఉంటాయి. దేవుడు కానిచ్చులను రూమ్ ఉండే కాంటీలో రూమ్ ఉంటే ఆ రూమ్ లో యా రూమ్ లో లేదే ధనము. ఇప్పుడు ఇట్లుంటే ధనం పిచ్చి ఉంటది. చదువులేనా? వాయు దోషాల వలన స్థాన భంగం కలగటం, ఇండ్లు భంగం కలగడం, ఇండ్లు వదిలిపెట్టిపోవడం జరుగుతుంది. ఇంట్లో ఎంత శాసబద్ధంగా ఉన్నా వాయు దోషాలు ఉంటే ఆర్థికంగా చితికిపోవడం, ఐపీ పెట్టడం, ఇండ్లు అమ్మకానికి రావడం, వేలంలో అమ్మకాలు జరుగుతుంది. ఈ వాయు దోషాలు ఉన్న వారికి అప్పు పుట్టడం సులభం, అప్పు తీయడం కష్టం. స్థిరమైన నిర్ణయాలు లేక చేపట్టిన పని ఏది కలిసి రాకపోవడం, ఆ ఇంటి నుండి చెప్పకుండా వెళ్ళిపోవడం వంటి సంఘటనలు వాయు దోషాల వల్ల జరుగుతుంది. వాయు దోషాలు ఇంటి యజమానురాలు ఆ ఇంటి 3వ కుమారుడు గాని 3వ సంతానం మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. అయితే 1వ సంతానం లేదా 2వ వాడిపై 1వ సంతతి 1వ కుమారుడిపై కూడా దీని ప్రభావం ఉన్న ఇల్లు గమనించడం జరుగుతుంది. సార్ ఏమన్నా ఇప్పుడు ఇట్నే జరిగిందే? సర్లే మాట్లాడు. ఇప్పుడు ఈ పుస్తకంలో జరిగిందా? దేవుడు కానీ రావడం, దేవుడు పైకి వచ్చి రావడం, ఎల్లమ్మ కాడ జిమ్కు అనే ఎవరుతుంటారు చూడడం, వాళ్ళని కూడా చూడొచ్చు. ఇట్లా ఇప్పుడు ఈ అమ్మడాలు పడుకొని ఎగురుతుంటారు చూడమ్మా, అట్లా వాళ్ళని కూడా చూడొచ్చు. ఇలా కూడా నేనే దేవుని అని బొట్టు ఇంత పొడుగు బొట్టు పెట్టుకున్న వాళ్ళని కూడా చూడొచ్చు. ఇట్లా శనివారం నాకు కొంచెం డౌట్ వచ్చింది. ఊదిగడ్ల వాసన వచ్చింది, అన్నం పెట్టుకుంటే ఆ 10 రూపాయలు నా చేతికి ఎట్లా వచ్చింది? నేను అదే చెప్పేది, మానసికంగా ప్రశాంతంగా ఉండరు. ఇప్పుడు తెల్లలు పెట్టుకుంటాను నుంచి అడుగున 10 నా జోరు లేదు. ఎక్కువ పాములు కానొస్తుంటాయి. నాకేం కావాలి కాదు, కలవరింపులా ఇంట్లో కాదు కానొచ్చేది, కలవరింపులా పాములు ఎక్కువ కానొస్తాయి. ఆమెకైతే మెంటల్ లేచిందన్నా. మీరు ఏమన్నా చెప్పారు, కొంచెం మనస్థిమితం తక్కువైందమ్మా ఆమెకు.
ఏమన్నా తక్కువైందా లేదా? అయిందిలే. ఈ ఇంట్లో ఎప్పుడైతే ఇల్లు కట్టారు అయితే ఎన్నాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది మీకు. ఆమె ఇప్పుడు ఇల్లు కట్టి ఎన్ని నెలలే? ఇది 4వ దేవర. దేవర అంటే ఎన్ని నెలలకు ఒకసారి దేవరా? నా 3 దేవరాలు 3 ఏళ్ళకి ఒకసారి చేస్తారా? నేర్తాను ఒకటి అంటే ఇక జరిగి చదువు 15 అంటే అదే. ఇక్కడ చదువు అన్న కొంచెం చదువుతారు. హఠాత్తుగా జరిగే సంఘటనలు ఒక నిమిషం ఉండు కొంచెం. హఠాత్తుగా జరిగే సంఘటనలు ఆయా వాస్తు దోషములను బట్టి గృహము పూర్తి కాక ముందే దోష ప్రభావం చూపడం, గృహ ప్రదేశం అయినచో సంవత్సరం లేదా 3 సంవత్సరం, అదే విధంగా 5, 9, 5, 7, 9, 12 ఏళ్ల దోషం ప్రభావం చూపడం జరుగుతుంది. 18 సంవత్సరాల నుంచి మంచి చెడుల ప్రభావం ఉంటుందని తెలుస్తూ ఉంది. అయితే దుష్ట ప్రభావాన్ని గురైన వ్యక్తి అవసరం లే. ఆమె 18 ఏళ్ళకు లోపల చనిపోయిన ఇల్లు కట్టినాక 12 ఏళ్ళకు వరకు బాగానే ఉంది ఆమె. 12 ఏళ్ళ తర్వాత ఆమెకు మెంటల్ అప్సెట్ అయింది. నొప్పి బరువు ఉంటున్నారు. 3 నెలల పాటు తిరిగింది. ఏమన్నా 3 నెలల పడి తిరిగిందే తలనొప్పిని? ఉండేది ఉండేది చెప్పు, ఎంతో కొత్తనే లేదు. ఆమె 12 ఏళ్ళ వరకు ఇల్లు కట్టినాక 12 ఏళ్ళ వరకు బాగానే చేసింది కాపురం నీతోని. 12 ఏళ్ళ నుంచి నీకు తిక్కలేపింది, అందరికి తిక్కలేపింది ఆమె. ఎందుకంటే ఆమె మనసు ఆమెదిగా తప్పు, ఇంటిది. వాడు ఈ స్థానం బరువైంది, దమాక్ ఖరాబ్ అయింటది. అంటే బరువుకి ఇంకా ఆడ ఈ స్థానం ఎప్పుడైతే బరువైందో బతికే భారమైంది మీకు. ఆలోచనలు చేసేది ఒకటి మాట్లాడేది. నువ్వు రావు. ఇది ఏంటంటే అదృష్టం వినాలంటే చెప్పి 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 వాడు తప్పైపోయింది. రాని స్థలం అది. అన్నా ఇది ఎల్లా ఏ పని తతంగా మీకు కుదరదు, కానీ అంత పడదేంగా నాకు వస్తా. ఒక మీరు నేను గీసిచ్చినా ఇట్లా కట్టాలని గీసిచ్చినా, అది పేపర్ ఇది ఇంకోటి ఇట్లా కట్టాలని గీసిచ్చినా మీరు కట్టుకోలేరు. ఇక ఇట్లా ఇది వంట రూము, ఇది కిచెను, ఇది హాల్ లెక్క పెట్టుకొని ఇట్లా మెట్లు పెట్టుకొని పెట్టుకోవాలా? కదండి ఇది పెట్టుకొని ఇది అంతా ఎత్తిపోయి ఏమన్నా పక్కన చేరు. ఇది మీరు ఎంత ఎంత చెప్పినా ఈ గవర్నర్లే క్యాగ్రెంటే బీ గ్రైండర్ వాళ్ళు కాగ్రెంటే బీ గ్రైండర్ మొత్తం దీని బేస్ మటన్ లెవెల్ పీకేసి ఇంకా బేస్ మటన్ కూడా కొంచెం తగ్గియాలి. బేస్ మటన్ తగ్గించుకుందాం. ఇంత ఎత్తొద్దు. ఖాళీ స్థలంలో దూరం ఉందంటలేమ్మా, ఎవరు లేరంట కట్టడానికి ఊర్లేనా పక్కనే అన్నా. ఇది జరిగినది మీ ఇంట్లో. ఆమెకైతే ఇక అబుద్ది. ఇప్పుడు ఈ సన్నం ఎత్తే తలకల బ్రతుకు భారం అవుతుంది అన్న. కొంచెం కొంచెం వీడియో వస్తుంటుంది. ఇగో చూడు 13 చదువు 13 చదువు. ఈశాన్యంలో ఇనుప సామాన్లు, రాళ్ల కుప్పలు, పెంట పోగులు వేయకూడదు. యాక్సిడెంట్ జరగను. అంతేకాకుండా బతుకు భారం అయిపోతుంది. నువ్వు ఎంత సంపాది డబ్బులు మిగిలవు. అప్పు చేయడం లేదు, దిద్దడం లేదు సంసారం. చిన్న బుక్ ఉందే. కొన్ని రోజులకి వాతావరణం అర్థం అయితే మనకి తెలియవు గుణాల వల్ల. అన్నా మీరైతే ఎన్నాళ్ళైందో ఇల్లు కట్టి తెలియదు. 12 ఏళ్ళు దాటితేనే ధనాలు కాని రావడం. నువ్వే దోగిపోసినట్టుండవు కదా ధనాన్ని. ఎప్పుడైనా కానీ ఈ స్థలంలో ఆగ్నేయంలో తిరుగుతున్నాడు, అక్కడ తిరుగుతున్నాడు. అప్పుడు ఈ మూత్రాలు లేవు. ఎవరికైనా 2 పిల్లలు ఉన్నారా పూర్వం? సాయిబులు చేశారు. మీరు ఎక్కడ ఉన్నారు అప్పుడు? మేము అప్పుడు ఆ ఇంట్లో పైన ఇద్దరు మాట, మా నాయన మా పైన అది అవుతుందే. అది అక్కడ ఉంది. అన్నా ఇదంతా నీట్ గా చెదరగొట్టని
వచ్చి నేను ముగ్గు వచ్చిపోతా. ఇదైతే ఇట్లా అయితే పద్ధతి కాదు. ఇట్లుంటే మాత్రం గుమ్మడికాయకు బొచ్చు పురుగు పట్టినట్టే. అదంటే చూసావా, అది సరిపోతుందంటే పోదాం, ఆడికే పోదాం, పడుతుంది అట్నే పోదాం. సరే, పని ఆన్లైన్ వేస్తారు